ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఇవాళ అయితే రీసెంట్గా నేను తీసుకున్న 3 చీరలు అయితే చూపిస్తాను. చీరలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి అనమాట. సో దీస్ ఆర్ 2 ఏమో ఆఫ్లైన్, అంటే 3 ఆఫ్లైనే, లైక్ ఆన్లైన్లో నేను లింక్స్ ఏమీ ఇవ్వలేను. కాకపోతే ఒకటి మాత్రం గార్డెన్ వెరైటీలో తీసుకున్నాను. అండ్ మిగతా ఏంటి అంటే ఇంకా బయట ఇలా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అయితే తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ కలర్ చూపిస్తాను, లిలాక్ కలర్. యాక్చువల్గా ఈ కలర్ అయితే నా దగ్గర అసలు లేదండి. సో చూడడంతోనే అంటే చాలా బాగా నచ్చింది, బట్ ఒక డౌట్లో ఉండే తీసుకోవాలా వద్దా అన్న ఒక చిన్న డౌట్లో ఉండే, కానీ ఫైనల్గా తీసేసుకున్నాను నేనైతే. సో దిస్ ఇస్ ద శారీ అనమాట. మనకి శారీ స్టార్టింగ్లో వచ్చేటప్పటికేమో ఇలా వస్తుందండి, ప్లెయిన్ వస్తుంది, కొంచెం పార్ట్ ప్లెయిన్ వస్తుంది. ఆ తర్వాత అంతా ఇక్కడ మంచిగా బూటీస్ వస్తాయి, ఇక్కడ అంతా ఇలా బూటీస్ వచ్చి, అండ్ ఇక్కడ బార్డర్ ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా వచ్చింది అనమాట మనకి, లైక్ ఇట్లా ఇట్లా మోడల్లో వచ్చింది అనమాట. చాలా సూపర్గా ఉంది. ఈ డిజైన్లో ఇలా బార్డర్ రావడం అనేది చాలా డిఫరెంట్. ఇప్పుడు ఈ డిజైన్ బాగా ట్రెండింగ్ కదండి. సో అలా అని చెప్పేసి అయితే నేనైతే తీసుకున్నాను. అండ్ పళ్ళు పాట వచ్చినప్పటికీ ఇది మంచి జరీ పళ్ళు వచ్చింది. సో నాకు ఈ కలర్ అస్సలు లేదు, ఐ రియలీ డోంట్ హ్యావ్ దిస్ కలర్. సో అలా అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను. చీర అయితే చాలా బాగుంది. అండ్ ఇది ఏంటంటే ఇది విస్కాస్ సిల్కో సంథింగ్ ఏదో అన్నారు, అది అంత సాఫ్ట్గా లేదు, బట్ యూ క్యాన్ వేర్ అనమాట. సో అలా అని చెప్పి తీసుకున్నాను. ద ప్రైస్ ఆఫ్ ద శారీ ఈస్ 2500 అండి. సో 2500, ఇంకా కొంచెం బార్గెన్ చేస్తే 2200కి అయితే అలా ఇచ్చారు. అండ్ దీనికి ఏంటంటే ఫుల్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. సో దిస్ వాజ్ అ బ్లౌజ్. ఇలా మనకి సేమ్ ఇదే డిజైన్లో అయితే ఇచ్చారు. ఇక్కడ పింక్కి ఏంటంటే మంచిగా ఇలా కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చారు, అండ్ పింక్ కలర్ బ్లౌజ్. సో దీనికి పింక్, ఇట్స్ లైక్ డిఫరెంట్ కాంబినేషన్ లాగా అనిపించింది. సో నా దగ్గర ఉన్న పింక్ బ్లౌజ్తో పేర్ చేద్దాం అనుకున్నాను, బట్ దీనికి ఏంటంటే ఇలా బ్లౌజ్కి కట్ వర్క్ వచ్చింది కదా, సో చీరలో అదే మ్యాచ్ అవుతుంది అని ఇంకా ఫైనల్గా ఇది కుట్టిద్దామని ఫిక్స్ అయ్యానండి. సో కుట్టించిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా నేను వీడియో అయితే షేర్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ద శారీ. ఐ తో రియలీ లవ్డ్ దిస్ శారీ ఎ లాట్. అండ్ వెయిటింగ్ అండి, ఎప్పుడు ఇది కుట్టించుకొని వేసుకుంటానా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ, లైలాక్ కలర్. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ఇది కూడా లైక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటే శారీస్ అతను వస్తే తీసుకున్నాను. మంచి బాటిల్ గ్రీన్ విత్ గ్రీన్, ఈ కాంబినేషన్ కూడా నా దగ్గర లేదు. అంటే లైట్ గ్రీన్ విత్ పింక్ ఉంది, లైట్ గ్రీన్ విత్ పింక్ ఉంది, కానీ బాటిల్ గ్రీన్ విత్ పింక్ అయితే లేదనమాట. సో అలా అని చెప్పేసి ఇంక ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. క్లాత్ అయితే మంచి సాఫ్ట్గా ఉందండి. సో క్లాత్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే కొన్ని ఉంటాయి కదా ఇట్లా రఫ్గా, సో అలా అయితే లేదనమాట. అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ అయితే చీరలా వస్తుంది. బార్డర్ ఏంటి అంటే 18 ఇంచెస్ బార్డర్ అయితే ఉందండి మనకి, మంచి పింక్ జరీ బార్డరే అనమాట. సో చీరకి ఇలా పైన ఏమో గ్రీన్ బార్డర్ వస్తుంది, అండ్ కిందకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పింక్ బార్డర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే శారీ ఇక్కడ వరకు అయితే గ్రీన్ వచ్చింది. అండ్ ఇది ఇంకా పళ్ళు పార్ట్ ఇక్కడ వచ్చేస్తుంది కదా, సో ఇక్కడైతే మనకి పింక్ వచ్చింది అనమాట. అండ్ దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్లో వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ అండి, మంచి జరీ ఉందన్నమాట, చాలా బాగుంది చీర అయితే. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 2700 అన్నారు. సో ఫైనల్గా నాకు 2500కి అయితే ఇచ్చారు. సో దిస్ ఇస్ ద శారీ. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అంటే బేసికలీ ఏంటంటే ఈ బార్డర్ బాగా నచ్చింది. సో ఇది కట్టుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అనమాట. అండ్ దీనికి వచ్చేటప్పటికి పింక్ బ్లౌజ్ ఇచ్చారు. సో పింక్ బ్లౌజ్కి ఇలా చిన్న చిన్న ఏమంటారు బూటీస్ అలా వచ్చాయి. అండ్ మిడిల్లో చిప్ వర్క్, ఇలా లైన్లో చిప్ వర్క్ కూడా వచ్చాయి. సో ఈ గ్రీన్కి పింక్, కాకపోతే ఐ హ్యావ్ ఆల్రెడీ ఈ పింక్ బ్లౌజ్ అయితే ఒకటి ఉంది. సో అది దీనికి పేర్ అయిపోతే ఇంకా కుట్టించొద్దు అని అయితే ఫిక్స్ అయ్యాను నేను. అన్నిటికీ ఏం కుట్టిస్తాం బ్లౌజులు, సో అలా అని చెప్పేసి నేనైతే కుట్టించొద్దు అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద శారీ అండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇది దట్టు ఇది బాగా ఏమంటారు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, సో అలా అని చెప్పేసి అయితే ఇది సెకండ్ శారీ. ప్రైస్ డాట్ 2500, 700ది 2500కి ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాక్. ఇది వచ్చేటప్పటికి నేను గార్డెన్ వెరైటీ అని ఇక్కడ లక్టికా పూల్ ఉంది కదండి, సో అక్కడైతే ఊరికే ఏదో పని మీద వెళ్ళాను, సో చూద్దామని వెళ్ళాను. ఈ బ్లాక్ చాలా బాగా నచ్చింది. అండ్ బ్లాక్కి కాంబినేషన్ ఏంటంటే కింద బ్రౌన్ బార్డర్. సో ఇలా కాంబినేషన్లో అయితే లేదు నా దగ్గర. ఇదివరకు ఒక బ్లాక్ శారీ ఉండేది, అదైతే చాలాసార్లు కట్టాను. ఎంతైనా బ్లాక్ కడితే కొంచెం
ఆ లుక్ బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది కదా, సో అలా అని చెప్పేసి అయితే నేను ఇది తీసుకున్నాను. గార్డెన్ వెరైటీలో కలెక్షన్ చాలా బాగుంటుందండి. సో చీర మనకి స్టార్టింగ్ వచ్చేటప్పటికైతే ఇలా ప్లెయిన్ వచ్చేసి పైన చూస్తున్నారు కదా మంచి బ్రౌన్ కలర్ బార్డర్ అనమాట. సో బ్లాక్ అండ్ బ్రౌన్ ఇట్స్ లైక్ డిఫరెంట్ కాంబినేషన్ కదా, సో అలా అని చెప్పి తీసుకున్నాను. మనకి చీర ఇక్కడ వరకు అయితే మొత్తం ప్లెయిన్ వస్తుందండి. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇలా మనకి వైట్ ఇట్లా వర్క్ వస్తుంది, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి మిడిల్లో అయితే ఇలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. సో ఇలాగే మొత్తం చీర అంతా వస్తుంది. అండ్ బార్డర్ కూడా ఇలా మరీ పెద్దగా లేదు, నార్మల్ బార్డరే. అండ్ ఇంకా మనకి ఇట్లా కొంగు ఇట్లా డ్రేప్ చేసుకునే దగ్గర వరకు వచ్చినప్పటికీ ఫుల్ వస్తుంది అనమాట. ఫుల్ ఇట్లా వర్క్ తోటి అండ్ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి, లైక్ లైట్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్లో ఫ్లవర్స్. అండ్ దిస్ ఈస్ పళ్ళు పాట అనమాట, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. సో ఇలా చూస్తున్నారండి చీర, ఇది మనకి ఇంకా ఇలా పళ్ళు పాట దగ్గరికి వచ్చేటప్పటికైతే ఇలా వస్తుంది. సో బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ నా దగ్గర అసలు లేదు. సో ఈసారి అన్ని మూడిటికి మూడు ఫుల్ డిఫరెంట్ కాంబినేషన్స్, అంటే లైక్ లేని కాంబినేషన్స్ అనమాట. సో ఈ చీర కట్టుకుంటే కూడా చాలా సూపర్గా ఉంది. మెటీరియల్ వచ్చేటప్పటికి కాటన్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఇది అలా డిస్ప్లేలో పెట్టారు, సో చూడడంతోనే సూపర్గా నచ్చేసింది, అలా అని చెప్పి తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1249 రూపీస్ అండి. ఇంకా డిస్కౌంట్లు అలా ఏం లేవు, బట్ చీర అయితే సూపర్ ఉంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా బ్రౌన్ కలర్లో, అంటే మనకి బార్డర్ ఉంటుంది కదా, సో అలా బ్రౌన్ ఇలా స్ట్రైప్స్ లాగా వచ్చింది, బ్రౌన్ ఇట్లా స్ట్రైప్స్ లాగా వచ్చింది. వచ్చి ఇంకా మనకి ఇక్కడ బార్డర్ అనమాట, సేమ్ పళ్ళులో ఉన్న చీరలో ఉన్న బార్డరే వచ్చింది అనమాట. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ ఇదేంటంటే కొంచెం మంచి హై నెక్ పెట్టించి కుట్టించుకుందాము అని అయితే అనుకుంటున్నాను నేను. సో చూడాలి, దీనికి ఇంకా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్ పెట్టించుకుందామని అయితే అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద శారీ అండి. నాకైతే ఈ చీర బాగా నచ్చింది. అఫ్కోర్స్ మూడు నచ్చాయి, కాకపోతే ఈ బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్గా ఉంది. సో ఇది ఇంకా కుట్టించుకొని ఎప్పుడెప్పుడు స్టైల్ చేయాలా అని అయితే ఐఎమ్ వెయిటింగ్. సో మీకు ఎలా నచ్చాయి అండ్ ఏ చీర నచ్చింది అనేది నేను కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోతండి. అండ్ ఇవి స్టిచ్చింగ్ ఇచ్చిన తర్వాత కూడా లైక్ బ్లౌజెస్ ఎలా కుట్టించాను ఏంటి అనేది ఐ లిటరలీ షేర్ విత్ యూ. కాకపోతే ఏంటంటే స్టిచ్చింగ్ ఇచ్చి మళ్ళీ తెచ్చుకోవడం అంటే ఇట్ టేక్స్ సమ్ టైం కదా, సో అలా అని చెప్పేసి ఫస్ట్ అయితే చీరలు పోస్ట్ చేసి ఆ తర్వాత బ్లౌజులు స్టైలింగ్ అలా పోస్ట్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. సో దాట్స్ ద వీడియో అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైం అండి. అండ్ నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేసినందుకు వెరీ థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేసి ఇలాగే ఎంకరేజ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ థమ్స్ అప్. బాయ్.